ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, అందులో కూడా చాలా సక్సెస్ఫుల్. అలాగే ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక ఇంకా చిత్ర పరిశ్రమకు సంబంధించి యువర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, యువర్ రైటర్. సో ఇన్ని ఫ్యాసెట్స్లో వేణుగారు మీరు ఏమిటని అడిగితే ఏమంటారు? జైహింటాయిసల్ అబ్బాయినని చెప్పి. కృష్ణా జిల్లాతో బాగా గట్టి అనుబంధం ఇది. చాలా. వాట్ ఈస్ యువర్ గ్రోయింగ్ అప్ ఫేజ్? అసలు అమెరికా వెళ్ళి మీరు ఇన్ని పనులు చేస్తానని అప్పట్లో చిన్నప్పుడు మీకు ఒక విజన్ ఉండిందా అండి? అసలు అమెరికా ఆలోచన లేదండి. బికాస్ ఐ బిలాంగ్ టు విజయవాడ అండ్ ఐ థాట్ ఐ విల్ బి ఇన్ విజయవాడ. దట్స్ మై వరల్డ్. సో అలా మీరు అప్పుడు అంటే గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఆబ్వియస్లీ ఇంట్లో చాలా మంది దిగ్గజాలు ఉన్నారు. అండ్ మై డాడ్ వాజ్ నాట్ వెరీ కీన్ ఆఫ్ మీ ఇన్ టు ద ఫిలిమ్స్. నా ఇప్పుడు ఇండస్ట్రీకి యాక్టివ్గా రావాలనే మీ డెసిషన్, చిత్రాలయం పెట్టడం, అది ఎలా జరిగింది? ఒకప్పుడు జగపతి ఆర్ట్స్ నుంచి అంటే ఈ సినిమా, అన్నపూర్ణ నుంచి ఈ సినిమా, జైవేరి నుంచి ఈ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా. నాగేశ్వర గారు కంటే దిస్ నో బెటర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు ఇలాగా చేస్తున్నామని కానీ హీ వాజ్ సో హ్యాపీ. జర్నీ టు అయోధ్య అన్నది ఇట్ ఈస్ అది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా? అన్ని భాషల్లో, అవుట్ ఆఫ్ ఇండియా కూడా అండి. విశ్వం అనే ఈ చిత్రం అది ఎలా రూపుదిద్దుకుంది? యాక్చువల్లీ స్టార్టెడ్ విత్ గోపీమోహన్ గారితో అండ్ దెన్ సీను గారిని కలవటం అయింది. ఆయన ఇమీడియట్గా ఆయనకి ఇన్ని సినిమాలు లేవు, మీరు ఫస్ట్ సినిమానే కమింగ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ లైక్ దట్, వై డిడ్ యూ చూస్ హిమ్ అని. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఐఎమ్ అబౌట్ టు హ్యావ్. ఏ దేశం ఏలినా, ఎందు కాలినిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని ఒక పెద్ద మనిషి అన్న విషయం అందరికీ తెలుసు. అమెరికాలో స్థిరపడిపోయినా కూడా భారతీయ చలనచిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ఎంతో ఎనలేని ఒక ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ మన తెలుగు సినిమాలని అక్కడికి తీసుకువెళ్ళి అందరికీ చూపించిన ఘనత వాళ్ళదే అని చెప్పాలి. అటువంటిది ఆ ఇంట్రెస్ట్తో పాటు ఎక్కడ తీగలాగినా కూడా పెద్ద పెద్ద దిగ్గజాల వారసత్వం కూడా పునికి పుచ్చుకుని ముందరకు వెళ్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత టెరిఫిక్ కాంబినేషను. అటువంటి కాంబినేషన్ ఉన్న ఆటోమొబైల్ ఇంజనీర్ విత్ ఇంకా టెరిఫిక్ ప్యాషన్ ఫర్ సినిమా ఎవరు అంటే ప్రస్తుతం విశ్వం సినిమాతో చిత్రాలయం అనే ఒక సంస్థని కూడా స్థాపించి మన ముందుకి రాబోతున్న వేణు దోనెపుడి గారు. అందరికీ సుపరిచితులు నిజానికి, కానీ చాలా లో ప్రొఫైల్గా క్వైట్గా తనదైన స్టైల్లో సినిమాకి కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి బయలుదేరి వచ్చారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. అమెరికాలో ఉంటూ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో మాట్లాడదాం. వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. బహుకాల దర్శనం. ఐ థింక్ తానాలో ఎప్పుడో కలిసాం మనం, చాలా 2005లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేణుగారు ఎలా మారారు? అలాగే ఉన్నారండి. అలాగే ఉన్నారా? ఏం మారలేదు. ఇప్పుడు ఎక్కువ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ బిజినెస్ ఇక్కడ చూసుకుంటున్నాను. సో మీరు ఐడెంటిఫై అవ్వడం, మనందరికీ రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. నేను ఫలానా అని చెప్పుకుంటాను. నన్ను అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్నలిస్ట్ అని చెప్తాను, నాకు సంగీతం ఇష్టం ఉన్నా కూడా. మీరు ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, అందులో కూడా చాలా సక్సెస్ఫుల్. అలాగే ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక ఇంకా చిత్ర పరిశ్రమకు సంబంధించి యువర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, యువర్ రైటర్. సో ఇన్ని ఫ్యాసెట్స్లో వేణుగారు మీరు ఏమిటని అడిగితే ఏమంటారు? జైహింటాయిసల్ అబ్బాయినని చెప్తారు. అంతేనా? మై రూట్స్ ఆర్ దాట్. So whatever I may be, it's because of that. Yeah, I think that's my identity అండి. మీ ఐడెంటిటీ ఇస్ దట్. Yeah, and I love to be like that. కృష్ణా జిల్లాతో బాగా గట్టి అనుబంధం ఇది. చాలా. అది ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంటుంది మీ మాటలో, మీరు ఎంచుకునే అనేక విషయాలలో. సో వాట్ ఈస్ యువర్ గ్రోయింగ్ అప్ ఫేజ్? అసలు అమెరికా వెళ్ళి మీరు ఇన్ని పనులు చేస్తానని అప్పట్లో చిన్నప్పుడు మీకు ఒక విజన్ ఉండిందా అండి? అసలు అమెరికా ఆలోచన లేదండి. బికాస్ ఐ బిలాంగ్ టు విజయవాడ అండ్ ఐ థాట్ ఐ విల్ బి ఇన్ విజయవాడ. దట్స్ మై వరల్డ్. సో అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే మన ఎవరికి వాళ్ళ హోమ్ బర్త్ ప్లేస్ ఈజ్ బ్యూటిఫుల్ లైక్ దాట్. అలాగే నాకు కూడా విజయవాడ. సో అండ్ being born in a family which is very closely connected to the entertainment industry, both sides, I was exposed to lot of things. అంటే ఫిలిం ఇండస్ట్రీతో ఉన్న ఫ్యామిలీస్కి ఏంటంటే డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో, అంటే కూచిపూడి నాట్యాలు అవనండి, సంగీతం అవనండి, సో చాలామంది కలుస్తూ ఉంటారు వచ్చి. అవును. సో అన్ని ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్. Those days are much more unique. అవును. When
ఐ వాస్ వెరీ యంగ్. కరెక్ట్. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ తోటి, అండ్ మై స్కూలింగ్ ఈజ్ ఆల్ ఇన్ విజయవాడ. తర్వాత ఇంజనీరింగ్ ఐ వెంట్ టు మైసూర్. సో అక్కడ అయింది. కన్నడ మాట్లాಡ್ತೀರಾ? స్వల్ప స్వల్ప. ಸ್ವಲ್ಪ అంతే. జనరల్గా ఎక్కువ ఫ్రెండ్స్ ఒక 4-5 అవర్స్ కూర్చున్నామంటే వచ్చేస్తుంది అంతే. తక్కువ ఇక్కడ ఎక్కువ మాట్లాడరు కదా, సో అందుకని స్వల్ప స్వల్ప అని చెప్పాల్సి వచ్చింది. బట్ ఐ అండర్స్టాండ్ కన్నడ, తమిళ్, మలయాళం. సో అలా మీరు అప్పుడు అంటే గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఆబ్వియస్లీ ఇంట్లో చాలామంది దిగ్గజాలు ఉన్నారు. మీకు ఒకవైపు ఎల్వి ప్రసాద్ గారి వారసత్వం, ఒకవైపు తాతగారి కాలం నుంచి, ఇంకోవైపు మీరు దత్ గారికి స్వయాన అంటే మీకు మావయ్య అవుతారు కదా. అవునండి, మై అత్తాస్ హస్బెండ్ అన్నమాట. చాలా దగ్గర బంధుత్వం అంటే అంత. సో చిన్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారితో మీ ఫొటోస్ కూడా చూసాము. ఆయనతో ఉండే జర్నీ గురించి కూడా మాట్లాడే లోపు చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఏమనిపించేది? ఏ సినిమాలను చూసి ఇది బాగుంది బాగాలేదు? ఎందుకంటే మీ గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఐ థింక్ రకరకాల మాస్ సినిమా కూడా చూశారు, చాలా మంచి మంచి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. సో చూసేటప్పుడు ఎక్కువ అమ్మతో చూసేవాడు అనమాట. సో ఆ సినిమా చూపించేటప్పుడు నన్ను అడిగేది, క్వశ్చన్స్ అడిగేది. ఇప్పుడు గుండమ్మ కథ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. తన క్వశ్చన్స్ ఎలా ఉండే అంటే హీరోయిన్ కంటే గుండమ్మ మీద, గంటన్న మీద ఎక్కువ ఉండే క్వశ్చన్స్. సో అండ్ నౌ వెన్ అప్పుడు అర్థమయ్యేది కాదు. షీస్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఐ టు టెల్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ వై గంటన్న బిహేవ్ లైక్ దాట్. రమణారెడ్డి గారు చేశారు ఆ క్యారెక్టర్. సో బట్ నౌ ఐ కెన్ రిలేట్ వై షీస్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్, బికాస్ షీ వాంట్స్ మీ టు లెర్న్ ద బెస్ట్ ఫ్రమ్ ద పీపుల్. అంటే ప్రతి మనుషులు, అందరు మనుషులు మంచివాళ్ళే అంటే న్యాచురల్గా ఆ సిచ్యువేషన్స్ వాళ్ళని మారుస్తుంది. అవును. అతని వైఫ్, గంటన్న వైఫ్ పోరు పడలేక జైల్లో ఉన్న కొడుకుని ఈఎంఐకి ఇచ్చి పెళ్లి చేయాలని అతని ఇదనమాట. అతని సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో వైఫ్, హీ కెనాట్ సే నో టు హర్. అండ్ కొడుకు కొంచెం రాజనాల్ గారు. సో అలాగా ఎవ్రీ సినిమా ఈస్ వీస్ టు అనలైజ్ దట్ అనమాట. సో అలాగ ప్రతి సినిమా, ఇప్పుడు మై ఫస్ట్ ఫిలిం ఐ సా వాస్ అల్లూరి సీతారామరాజు. సో మన థియేటర్లోనే 1 year పైన ఆడింది అది. సో ఇప్పుడు ఆ సినిమా ఉంది. హౌ స్కేల్ యూ కెన్ మేక్ ఎ ఫిలిం వితౌట్ లూజింగ్ ద వాల్యూస్ దట్ యూ వాంట్ టు టెల్. అంటే మూవీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ ప్యూర్ బిజినెస్. యూ కెనాట్, ఇట్ ఈస్ నాట్ నావెల్ యూ కెన్ రీడ్ అండ్ ఎంజాయ్ ఇట్. యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అవును, who are dependent on that industry. అప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ మై అంకుల్, మురారి అంకుల్ ఉన్నారు అన్నమాట. వేడు నువ్వు ఏమన్నా కథ చెప్దాం అనుకుంటే మీ చుట్టం రామోజీరావు ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి 3rd పేజ్లోనూ లాస్ట్ పేజ్లోనూ నీ ఫోటో వేసుకుని ఐఎమ్ వేణు దోనేపూడి అండ్ ఐ ఫీల్ లైక్ దట్ అని యాడ్ ఇవ్వు, సినిమా తీయొద్దని. సో ఐ సెడ్ మూవీ ఈజ్ ఎ బిజినెస్. అంటే దిస్ ఈస్ హౌ ఐ గ్రూ అప్ హియరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ. సినిమా అంటే బిజినెస్, వ్యాపారం. ఆ వ్యాపారాన్ని ఎంత ఆహ్లాదకరంగా చూపించగలుగుతాం ఆడియన్స్కి. సో అది కాంప్రమైజ్ అవ్వద్దు, అక్కడ లైన్ క్రాస్ చేయొద్దు. సో ఇప్పుడు చిత్రాలయం ఉన్నా కూడా చిత్రం అండ్ ఆలయం ఇస్ చిత్రాలయం. మూవీస్ ఆర్ యాజ్ హోలీ యాజ్ ఎ టెంపుల్, వేర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ మూవీ గోవర్. ఎ కిడ్ ఆర్ ఎనీ పర్సన్ ఇస్ వాచింగ్ ఎ ఫిలిం షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యాడ్లీ బై దట్. He can be inspired by that and do something good. Correct. అవును. So that's the kind of thing, understanding I grew up. సో అక్కడి నుంచి మరి మీరు బహుశా మధ్యలో డీవియేట్ అయ్యారని చెప్పచ్చా? మీరంటే ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోవడం అవన్నీ ఒక విధమైన, అంటే మీకు క్లారిటీ లేదేమో అప్పుడు ఆ టైంలో, నేను ఇండస్ట్రీకే వస్తాను తిరిగి అని. ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో చేయాలి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ సినిమాటోగ్రాఫర్. ఇది ఎవరికి షేర్ కూడా చేయలేదు ముందు, ఇంట్లో ఫ్యామిలీకి తెలిసి తప్పించి. సో బికాస్ సినిమాటోగ్రాఫర్ ముందు చూస్తాడు సినిమాని, అతను చూసేదే స్క్రీన్ మీద వస్తుంది. అవును. అండ్ సినిమాటోగ్రాఫర్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ ఎ డైరెక్టర్, బికాస్ దే ఆర్ సో వెల్ ట్యూన్డ్ ఇన్ ద క్రాఫ్ట్, సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో దట్స్ వై దే కాల్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ హ్యాస్ టు బి లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటారు. సో దట్ ఆ సింక్ కరెక్ట్గా వస్తే కనుక అవుట్పుట్ బాగా వస్తుంది. సో నేను అది ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు డూ దట్. సో విఎస్ఆర్ స్వామి అంకుల్ ఉన్నారు, సో ఐ ఇంటర్న్ విత్ హిమ్ మై సమ్మర్స్లో అనమాట. అప్పుడు సమ్మర్ అంతా మెడ్రాస్లోనే మామయ్యలతోటి ఉండేవాళ్ళం. సో స్వామి అంకుల్ దగ్గర లెర్న్ క్వైట్ ఎ బిట్. సో
అండ్ మై డాడ్ వాజ్ నాట్ వెరీ కీన్ ఆఫ్ మీ ఇన్ టు ద ఫిలిమ్స్. ఓ ఎందుకో రీజన్ ఏమైనా ఉంటుందా? అంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిస్ లైఫ్ ఇంకా ఎక్కువ చూసుంటారు నాకంటే. అదేనా, లేకపోతే చిత్ర పరిశ్రమ అనగానే కొంచెం అందరికీ కొంచెం మళ్ళీ పిల్లాడు వెళ్ళి ఎక్కడైనా అది కూడా కాంబినేషన్ Combination అయ్యి అయ్యుండొచ్చు. ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. అవునవును అందుకనే ఉండి ఎందుకు అనే ఈజ్ ద థింగ్. సో ఐ ఆల్వేస్ లిసన్ టు హిమ్. ఇంజనీరింగ్ అన్నారు, ఓకే డన్, వెన్ టు మైసూర్, ఫినిష్ మై ఇంజనీరింగ్ అండ్ దెన్ అండ్ ఐమ్ స్టిల్ కనెక్టెడ్ టు చౌదరన్తో ఎక్కువ ఉండేది అనమాట. వైవిఎస్ చౌదరి, హీ యూస్ టు బీ ఇన్ వైజయంతి Movies, మూవీస్లో హీ యూస్ టు బీ అసోసియేట్ దేర్ అండ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 12-14 years. సో తను ఆల్మోస్ట్ ఎత్తుకుని పెంచాడు. సో బికాస్ ఎవ్రీ సమ్మర్ ఈస్ ఇన్ మెడ్రాస్. సో తను వేణు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఏదో చేయవాడు ఆయన ఇంకో డైరెక్టర్ గారు. సో దెన్ డాడ్ సెడ్ నో యూ గో టు యూఎస్ అని. దట్స్ సో ఐ అలా వెళ్ళారు అమెరికాకి. ఓకే వెళ్ళాను కదా. దెన్ ఐ నీడ్ టు నవ్ దట్ అంటే లోపల ఉంది. సో దెన్ ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ బికాస్ బిఫోర్ ఐ గో ఫ్రమ్ దిస్ వరల్డ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ ఫీల్ దట్ ఐ డింట్ డూ ఎనీథింగ్. సో దట్ వాస్ ద ఓన్లీ థింగ్ ఐ థాట్ ఎట్ దట్ టైమ్ దట్ ఓకే ఇది చేస్తే చాలే, నేను చేసినట్టే సినిమా అనుకున్నాను. సో ఐ డిడ్ దట్ అండ్ దెన్ మీరు స్వయంగా ఏమైనా తీసారా? చిన్న చిన్న తీసారు, హాబీగా తీసారు తప్ప ప్రొఫెషనల్ గా ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళలేదు, ఒక టెక్నీషియన్ గా వెళ్ళలేదు. లేదు అది నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు నౌ దే ఆర్ షార్ట్ వీడియోస్ అని చెప్పి యూట్యూబ్లో అట్లా పెడతా ఉంటారు కదా. దోస్ ఆర్ ద థింగ్స్ ఐ షుడ్ డూ దెన్. అంటే ఆ షార్ట్ టైంలో సినిమా ఎంత చూపించవచ్చు అని. అదే. సో ఐ థింక్ దట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆల్సో విచ్ ఐ సీ బికాస్ people don't have so much patience. అసలు so you have to tell a big story in a short time. అసలు చిన్నప్పుడు సినిమాలు చూసే టైంలో ఎక్కువ రీల్స్ ఉంటే సంబరపడిపోయేవాళ్ళం. థియేటర్కి వెళ్ళి రీల్స్ ఎన్నో పెడతారు కదా ఫస్ట్ కార్డులో, 21, 22 అంటే పండగ, ఇంకా 18, 19 అంటే అయ్యో అయిపోతుంది తొందరగా ఉండేది. ఇప్పుడేమో ఆపోజిట్ రివర్స్ అయిపోయింది. కరెక్ట్, పర్ఫెక్ట్లీ వెల్ సెడ్ కరెక్ట్. సో బట్ ఎనీవే, బట్ నౌ ఇప్పుడు ఇండస్ట్రీకి యాక్టివ్గా రావాలనే మీ డెసిషన్, చిత్రాలయం పెట్టడం, అది ఎలా జరిగింది వేణు గారు? అంటే ఐ ఫెల్ట్ ఇప్పుడు నేను 2009 ఐ మూవ్ టు ఇండియా అండి. ఇప్పుడు వచ్చేసారు ఫుల్గా? వచ్చాను ఇక్కడ హైదరాబాద్, అమెరికా వదిలేసి. ఓహో, అయితే వదిలేదు, దట్స్ మై సెకండ్ హోమ్. సో ఇక్కడే ఉంటున్నాను. సో అండ్ థ్యాంక్స్ టు మై వైఫ్ హూ అలౌడ్ మీ టు టేక్ దట్ డెసిషన్. చాలా మంది అది చాలా టఫ్ డెసిషన్ అండి అక్కడ హాయిగా ఉండి. అది సో ఐఎమ్ ద ఓన్లీ సన్, సో వాంట్ టు బి క్లోజ్ టు పేరెంట్స్ అనమాట. దట్ వాజ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ టు బి క్లోజ్ టు దెమ్ అండ్ ఐ నో దే ఆర్ గెటింగ్ ఓల్డర్, సో ఐ థింక్ ఐ హ్యావ్ టు బి క్లోజ్ టు దెమ్. కరెక్ట్, నిజమే కదా. సో అది 2009లో మీరు తిరిగి వచ్చారు. వచ్చినాక అంటే నేను వచ్చిన తర్వాత సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే చూశాను ఇండస్ట్రీని. చూసి నేను సినిమాలు చేస్తే నేను ఎంజాయ్ చేస్తే చేయాలి. అవును, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఎంజాయ్ చేస్తే చేయాలి. అండ్ ఇంకోటి నాకంటూ నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. ఒకప్పుడు జగపతి ఆర్ట్స్ నుంచి అంటే ఈ సినిమా, అన్నపూర్ణ నుంచి ఈ సినిమా, జైవేరి నుంచి ఈ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా, వైజయంతిని సినిమా అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్కి. ఒక మార్క్ వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఐ వాంట్ టు బీ లైక్ దాట్. అప్పుడు నేను జనాల మనసులో ఉన్నట్టు. అవును. సో అలాంటి సినిమాలు చేయాలనేది అనుకున్నాను. మేబీ అప్పుడు కాదేమో అని ఆటోమోటివ్ సైడ్ ప్యారలల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఒక 2 years ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద వర్క్ చేశాం ఇండియాలో. చిన్న చిన్న టౌన్స్ నుంచి మెట్రో సిటీస్ వరకు డిఫరెంట్ ప్లేసెస్లో సౌత్ టు నార్త్ వెళ్ళి డేటా కలెక్ట్ చేసి అప్పుడు ఏం చూసామంటే కార్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే 1947లో ఓన్లీ 1 million cars ఉన్నాయి. 2008 టైంకి దెర్ ఆర్ 32 million cars. అప్పుడు 1-2 బ్రాండ్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ 2008-9 టైంకి దెర్ ఆర్ సెల్లింగ్ అబౌట్ 30 different బ్రాండ్స్ కార్లు. ఒకప్పుడు ఇట్స్ ఓన్లీ ఫర్ రిచ్, ఇప్పుడు ఫర్ ఎవ్రీ వన్. ఒక ఇంట్లో మల్టిపుల్ కార్స్. ఆ బిజినెస్ చూసి దాని మీద రీసెర్చ్ చేయడానికి టైం పట్టింది. డేటా ఇచ్చేవాళ్ళు కాదు. సో జర్నలిస్ట్ లాగా వెళ్ళి మీ మీద స్టోరీ చేస్తున్నాము అంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళు, ఓహో అలా డేటా ఇచ్చేవాళ్ళు. ఓహో ఆ డేటా ఒక 2 years అలా కంపైల్ చేసి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ దట్
విల్ క్రియేట్ దిస్ అని. నేను మై ఫ్రెండ్ అండ్ కో బ్రదర్ ఆల్సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామండి కార్స్ అని. అది అనుకున్న తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, బికాస్ ఐ వాంట్ ఇట్ టు బి స్టార్టెడ్ బై సంబడి హూ హ్యావ్ ఎ గుడ్ హార్ట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. సో నాగేశ్వరరావు గారు కంటే దిస్ నో బెటర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు ఇలాగా చేస్తున్నామని కానీ హీ వాజ్ సో హ్యాపీ. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కారుల్లో, అది అది అప్పుడు తెలిసింది. సో ఐ విల్ షేర్ దట్ వీడియో ఆల్సో. ఆయన ఇచ్చిన స్పీచ్ వెన్ హీ స్టార్టెడ్ విత్ ఎ టూ వీలర్ టు మల్టీ కార్స్ అండ్ హౌ హీ ఎంజాయ్డ్ దోస్ కార్స్ అనేది ఆయన మాటలో నేను వింటే బాగుంటుంది. అవన్నీ చెప్పి దెన్ హీ కేమ్, హీ స్టార్టెడ్. The journey has been great అండి, సో extremely great and delighted. Supriyaka has been a big strength for me at every point of time. ఏదన్నా అక్క ఇలా ఉంది, వాట్ యూ థింక్ అలా అడుగుతూ ఉండేవాడు అనమాట. సో షీ టు టెల్. నాగేశ్వర్ గారి తర్వాత కూడా ఆయన ఉన్నంతకాలం ఎవ్రీ థర్స్డే ఆఫ్టర్నూన్ మై టైమ్ ఇస్ విత్ హిమ్. సో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు. సో మెనీ థింగ్స్ ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ a living dictionary. And I also love to hear and learn. సో అది బాగా పనిచేసింది. ఒక్కోసారి నేను కుదరకపోతే ఆయనే ఫోన్ చేసి ఇంకా రాలేదు ఏంటి అని అడిగేవాడు అనమాట. ఇంకా పని కూడా వదిలేసి వెళ్ళి ఐ యూస్ టు స్పెండ్ టైమ్ అండ్ విత్ హిమ్ అండ్ దట్ వాజ్ అ గ్రేట్ టైమ్. నౌ వీఆర్ ఎక్స్పాండెడ్ టు 11 states ఇండియాలో విత్ 63 centers and cars and కార్స్ సిస్టర్ కంపెనీ స్మార్ట్ ఆటో అని ఉంది. దట్ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు 33 countries. సో ఎంప్లాయీస్ కూడా 10-12 years దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. వాళ్ళు దే గాట్ ట్యూన్డ్ అండ్ బికేమ్ లైక్ సో ఓనర్షిప్ తీసుకుని కంపెనీ మీద, ఇది నా కంపెనీ అండ్ అలా తీసుకుని ఇప్పుడు నేను లేకపోయినా పనిచేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ద 11 states కంప్లీట్ అంబులెన్సెస్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ as ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ మనమే ఫ్రీగా చేసి పెట్టాం. సో దట్ సంథింగ్ లిటిల్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద వరల్డ్. సో అండ్ దెన్ మనని చూస్తే ఒక ఫాదర్ రిఫ్లెక్షన్ విల్ బీ ఆన్ ద కిడ్స్, ఒక బాస్ రిఫ్లెక్షన్ విల్ బీ ఇన్ ద ఎంప్లాయీస్, a leader reflection will be on the citizens. Correct. So how we behave, my staff I think got tuned like that and they నాకు పని లేకుండా చేశారు. So I said okay then stop paying me because I'm not adding any more value now. I'm only coming and sitting in the meetings listening to you and you are doing everything just like I would do. So and then sare now that's the first time I felt I am jobless. So that I need to do something because even now 18-20 hours పని చేయటం ఇష్టం నాకు. అండ్ దెన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు దట్స్ వెన్ అగైన్ ఓకే వై కాంట్ ఐ లుక్ ఎట్ ద సినిమా అగైన్, హౌ ఈజ్ ఇట్ అండ్ స్టార్ట్ అబ్జర్వింగ్ ఫ్రమ్ 2001 మళ్ళీ అండ్ 2 years 3 years been observing and that's when I made a decision, okay let me start and see what I can do. సో మీ జానర్ ఏమిటి, ఎలాంటి కథలు నేను చెప్పాలి అని, మీరు కూడా కథకులు కాబట్టి ఏం ఆన్సర్ వచ్చింది? నేను ఫర్ ఎగ్జాంపుల్ గుండమ్మ కథ మీరు ఇచ్చిన రెఫరెన్సెస్ అన్ని చాలా క్లీన్ సినిమా, ఫ్యామిలీ సినిమా, వాల్యూస్ ఉండే సినిమా. సో మీకేమన్నా అలాంటిది ఏమైనా ప్రాంప్టింగ్ వచ్చిందా? చాలా ఉన్నాయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు కథ కూడా చెప్తా, ఒక సినిమా చేయగలుగుతానో తెలియదు నాకు. ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ 2007-8 యుఎస్ ఇండియా తిరుగుతున్నాను అనమాట. సో మెడ్రాస్లో ఉన్నా, మురారి అంకుల్ సోన్ బాబు అంకుల్ కలిసి ఐ వాజ్ కమింగ్ బ్యాక్. అప్పుడు చిన్న ఎయిర్పోర్ట్ అది, టికెట్ అది సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత వెయిటింగ్ ఏరియా ఉంది. ఆ రోజున 3-4 flights బికాస్ ఆఫ్ వెదర్ ఐ థింక్ దే గాట్ డిలేడ్. సో కూర్చున్నా, నా పక్కన ఎవరు కూర్చున్నారు వచ్చి. దట్ వాజ్ పేజర్ టైం, ఇంకా పేజర్ కూడా ఉంది అది. సో పేజర్ అండ్ ఆ పెద్ద ఫోన్లు ఉండే, గట్టిగా నోకియా ఫోన్లు ఉండే అవి. సో మాట్లాడితే నా పక్కన కూర్చున్న ఆయన అప్పుడే గుసగుసలు ఆడుతుంటే చూస్తే పక్కన బాటా చెప్పులను లాల్చీ వేసుకుని ఉన్నారనమాట. తర్వాత నేను ఫోన్లో మాట్లాడినంత ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు బాబును అన్నాను. సరే నా పేరు వేణు అండి, విజయవాడ జైంట్ ఐసాల అబ్బాయి అన్నారు. నా ఐడెంటిటీ అది. ఆయన అమ్మటే లేచి ముందు పెట్టేసుకున్నాడు. అండ్ దెన్ దట్స్ వెన్ ఐ సా హిమ్ ఫేస్ టు ఫేస్ నారాయణమూర్తి గారు. ఓ మన ఆర్ నారాయణమూర్తి గారు.
అండ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్, బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి స్వతంత్రం. సో ర్యాన్ 100 days ఇన్ అవర్ థియేటర్. ఒక ఎన్టీ రామారావు గారు థియేటర్కి వస్తే హాస్పిటాలిటీ ఎలా చూపిస్తారో అలాగా మా పెదనాన్న వీళ్ళందరూ దే షోడ్ ద సేమ్ థింగ్ విత్ నారాయణమూర్తి గారు. కానీ ఆయన లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అదొకటంట. ఆయన అసలు మామూలుగానే ఎమోషనల్గా ఉంటారు. సో అండ్ దెన్ ఇలా కబుర్లు చెప్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 2.5 hours వి సాట్. సో అప్పుడు హీ సెడ్, నాకు నీకు వేణు సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నాకు నచ్చిన పాటలు 3 ఉన్నాయి, అయ్యేంటో చెప్పమన్నారు. ఆయనకు నచ్చిన పాటలు అన్నీ చెప్పమన్నారు. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. సో ఒకటి ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్, లాహిరి లాహిరిలో, బికాజ్ ద సేమ్ సాంగ్ అండ్ 3 couples, షార్ట్ అండ్ 3 couples. సో 2, 3 ఆయన క్లూలు ఇస్తే చెప్పారు అనమాట. సో ఆ 3 పాటలు ఫుల్ పాడేశారు ఆయన అంతమంది మధ్యలో. సో ఎవరు ఒక ప్రేమ పాట ఒకటి ఉంటుంది ఆయనది, చాలా ఇష్టమైన పాట, పిలువకురా అలుగకురా నలుగురిలో ఓ రాజా అనే సాంగ్. అదొకటి. ఇంకోటి మూడోది మాట్లాడితే నేను ట్రైంగ్ టు రికలెక్ట్ దోస్ సాంగ్. నో ఇష్యూస్, మీకు గుర్తుంటే పర్లేదు, లేకపోతే నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన అంటే అంత విప్లవకారుడికి ఇలాంటి పాటలు ఇష్టం అని కూడా అనిపించే విధంగా 2 పాటలు నేను విన్నాను గతంలో. 3 అలాంటివి. హీ వాజ్ ఎ జీనియస్ అండి. సో ఆయనతో మాట్లాడి ద ఎంటైర్ ప్లేస్ ఇస్ లాఫింగ్, ఐ కాంట్ లాఫ్, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్, ఎంజాయింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్. అండ్ దెన్ ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ హైదరాబాద్ దిగేంత వరకు నవ్వుతూనే ఉంది. ఫ్లైట్ దిగే లోపల ఐ రోట్ ఎ స్టోరీ. అంటే ఐఎమ్ నాట్ ఎ రైటర్ అండ్ ఐ కుడ్ హ్యావ్ సెన్సిబిలిటీస్ ఆఫ్ సంథింగ్ దట్ కేమ్ న్యాచురలీ టు రైట్ సంథింగ్, బట్ దట్ ఐ డోంట్ థింక్ ఐ క్వాలిఫై యాజ్ ఎ రైటర్. సో అది ఇలాగా అంటే అప్పుడు అమెరికా ఇండియా తిరుగుతున్నా కదా, ఇలాంటి పర్సన్తో ఎక్స్పీరియన్స్ ఇలాగైతే ఈ పర్సన్ అమెరికా వస్తే ఎలా ఉంటుంది. సో మూర్తి గోస్ టు అమెరికా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫిలిం. అబ్బో. సో ఈ నారాయణమూర్తి అనే ఆయన ఎవరు, అమెరికా వెళ్తే ఏంటి, దిస్ వాజ్ మచ్ బిఫోర్ 4-5 years బిఫోర్ ఇంగ్లీష్. దిస్ విల్ బీ లైక్ ఇంగ్లీష్ ఫిలిం, ప్యూర్లీ రెస్పెక్టబుల్, ఒక స్వదేశ్ లాంటి సినిమా. ఒక పల్లెటూరులో ఉండే ఒక రైతు అమెరికా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తారంటే అక్కడ ఏదో అచీవ్ చేయడానికి వెళ్ళారు. అచీవ్ జనరల్గా పల్లెటూరులో ఉండే ఏం అచీవ్ చేస్తాడు, ఊరి కోసం చేస్తాడు. సో వెళ్ళి అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, అచీవ్ చేశారా లేదా, ఎలా అచీవ్ చేశారా అనేది ఫిలిం అనమాట. బ్యూటిఫుల్ ఫిలిం అది. ఇలాగ రాసుకుంటూ ఉంటా. అలాగా ఇప్పుడు నెక్స్ట్ చేయబోతే జర్నీ టు అయోధ్య. అబ్బో, చాలా ఇంట్రీగింగ్ టైటిల్. 7,000 సంవత్సరాల క్రితం రాముల వారు రాముల వారు కోసం దేశం వెయిట్ చేస్తుంది. అప్పుడు భారతం లేదు కాబట్టి, బిఫోర్ భారత ఖండం కాబట్టి దేశం వెయిట్ చేస్తుంది. రాజుగారికి కొడుకు పుడితే బాగుండు, కొడుకు అందరూ వాళ్ళ ఇంట్లోనే కాదు దేశం మొత్తం దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. సో అలాంటిది 512 BC మధ్యాహ్నం 12:30 గంటలకి రాముల వారు జన్మించారు. ఆ ఫాదర్ సన్ మధ్య బాండింగ్, దశరథ మహారాజు గారికి రాముల వారికి మధ్య బాండింగ్ ఏంటి. 2024 అయోధ్య టెంపుల్ మళ్ళీ ఇనాగ్రల్ ఇదైంది. 2024 మన ఫిబ్రవరిలో అయోధ్య టెంపుల్ ఓపెన్ అయింది కదా. అయోధ్య టెంపుల్ ఫుల్ ఓపెనింగ్ అదే అయింది. సో ఈ ప్రతిష్ట సో రామ్లల్లా ప్రతిష్ట, హూ ఇస్ 5-year బాయ్. ఇక్కడ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఇప్పుడు కరెంట్గా. ఇతను అయోధ్య ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు, విచ్ ఈజ్ జర్నీ టు అయోధ్య. అతను ఒక్కడే వెళ్తున్నాడా, దేశమంతా వెళ్తుందా, ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్తున్నాడు, ఈ 2 వరల్డ్స్కి ప్యారలల్ కనెక్షన్ ఏంటి, ఈజ్ ద లైన్ ఆఫ్ ద ఫిలిం. ఇందులో ఏంటంటే మనం ఏంటి, మన రూట్స్ ఏంటి, మనం తల్లిదండ్రులకు గౌరవిస్తాం, అది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది ఎలా స్టార్ట్ అయింది, మన పూర్వీకుల నుంచి స్టార్ట్ అయింది. అవును, విచ్ ఈస్ ద ధర్మ రామ ఫాలోడ్. అలాగా రాముల వారు పాటించిన ధర్మాలు చాలా ఉన్నాయి. ఆ ధర్మాల్లో నుంచి ఇవాళ జనరేషన్కి, ఇవాళ దే కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ మిలీనియల్స్ కిడ్స్కి, వాళ్ళకి మనము నువ్వు ఇలా చేయి అంటే చేయరాళ్ళు, వాళ్ళకి అనిపిస్తే చేస్తారు. అవును,
మా పిల్లలైనా ఎవరైనా ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్. వాళ్ళకి అలా అనిపించేటట్టు ఈ సినిమా చెప్పాలి. వాళ్ళు మెచ్చుకుని ఈ సినిమాని, ఓ ఈ సినిమాలో ఇలా ఉంది కాబట్టి ఎవరు మనం ఏం చేస్తున్నాం, లేదు మనం ఇలా చేయాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ధర్మం పాటిస్తారు. ధర్మ ఆఫ్ ద ల్యాండ్, భారతదేశం కర్మభూమి అంటాం. దెన్ యూ ఫాలో దట్. అవును, అది మనం సినిమాటిక్గా ఎలా చెప్తున్నాం, కమర్షియల్గా ఎలా చెప్తున్నాం. సో జానర్ ప్రకారం చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి సోషల్, మైతో సోషియో అదే కాంబినేషన్లో. అదే. సో మైథాలజీ అక్కడక్కడ జాడలు కనిపిస్తూ ఇవాళ టుడేస్ కాంటెక్స్లో దాన్ని అప్లై చేసే విధంగా. అవును, చాలా టఫ్ ఛాలెంజ్ ఇది. ఐడియాగా వచ్చి వీర్ నాదిచ్చి గారిది ఐడియా అనమాట. దాని ఐడియా నాకు చాలా నచ్చేసింది. ఎమ్మటే ఆయన పిలిచి మాట్లాడి ఆయనకి, అండ్ హీస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. బట్ అక్కడ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ఆయన రైటరు, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్ టు గివ్ రెస్పెక్ట్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్, లైక్ దట్. ఫస్ట్ రైటర్. సో ఆయనకి తాంబూలం ఇచ్చి ఐడియా ఇవ్వండి సార్ అని చెప్పి ఐడియా తీసుకుని, దెన్ లాస్ట్ 1 year వీ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ఐడియా. నౌ రాముడు అందరివాడు, తెలుగు వాళ్ళకి సొంతం కాదు కదా, దేశం అందరికీ రాముడు కావాలి. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కల్చర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎవ్రీ కల్చర్ దట్ ఈస్ దేర్. అంటే ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది అయితే. అవును, ఎందుకంటే అలా అవుతేనే మీకు ప్రశ్న వస్తుంది కదా. అవునవును. లేకపోతే మన ఎన్టీ రామారావు గారు రాముడు వేషం వేసిన తర్వాత ఇంకా నార్త్ ఇండియన్ రాముడు అంటే మనకి ఆ వేషధారణ మారింది. అవును, కానీ ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఇది. అవును. సో లాస్ట్ ఇస్కాన్ నుంచి డిఫరెంట్ రిలీజియస్ లీడర్స్ నుంచి బీన్ టాకింగ్ టు దెమ్, అండర్స్టాండింగ్ ఇలా ఉంది ఇలా ఉంది. సో ఇండిపెండెంట్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మన సినిమాలోకి ఎక్కడ ఉపయోగపడుతుందో అది వాడాలి. సో దట్స్ వాట్ వీ బీన్ డూయింగ్ లాస్ట్ 1 year అండి. సో ప్యారలల్ టు విశ్వం. సో ఇది మరి జర్నీ టు అయోధ్య అన్నది ఇట్ ఈస్ అది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా, ఎలా ఎలా అనుకున్నారు? అన్ని భాషల్లో, అవుట్ ఆఫ్ ఇండియా కూడా అండి. ఇప్పుడు ఇండోనేషియా ఉంది, అక్కడ ఇంకా రామ సీత అని పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇండోనేషియాలో ఆలయాలు చాలా బాగుంటాయి. సో అన్ని కంట్రీస్కి, ఇంక్లూడింగ్ జపాన్, ఈవెన్ జపాన్లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిందూ టెంపుల్స్. సో వాళ్ళకు కూడా తెలియని కొన్ని ధర్మాలు మనం చెప్తాం. ఇది స్టార్ కాస్ట్ అనుకున్నారు ఆల్రెడీ? అంటే తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ, హిందీ, అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆ క్యారెక్టర్ సూటబుల్ ఇల్లు అని ఒక్కొక్క దానికి వీ హ్యావ్ పుట్ డిఫరెంట్ పీపుల్ అనమాట. సో బేసికలీ ఒక ఫుల్ ఫీస్ట్. ఆ క్యారెక్టర్కి ఆల్ రైట్, అంటే హెవీగా పెట్టట్లే. ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నారనుకోండి, అంత అందంగా ఉండాలి, రాజసంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సో ఆయన దశరథ మహారాజుని అలాగే మనకు తెలుసు, ఆయన అలాగే చూపించాలి. చరిత్ర మనం మార్చకూడదు, మనకు తెలిసిన చరిత్రని మనం గౌరవించాలి. సో ఆయన అలాగే చూపించాలంటే ఆ క్యారెక్టర్కి ఎవరు, మోహన్ లాల్ గారు అలా అనుకున్నారు. సో టాప్ స్టార్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. సో అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ కాబోతుంది ఇది జర్నీ టు అయోధ్య. మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. ఈలోగా మరి అఫ్ కోర్స్ విశ్వం అనే ఈ చిత్రం అది ఎలా రూపుదిద్దుకుంది అంటే, గోపీచంద్ గారు తర్వాత సీను వైట్ల గారు కొంత సైలెంట్గా ఉన్నారు కొన్ని రోజులు, కానీ ఆల్వేస్ హెడ్ డైరెక్టర్ ఇస్ హెడ్ డైరెక్టర్. ఆయనకి 1-2 వర్కౌట్ కాకపోయినా. సో యాక్చువల్లీ స్టార్టెడ్ విత్ గోపి మోహన్ గారితో అండి, అండ్ దెన్ సీను గారిని కలవటం అయింది. ఆయన ఇమీడియట్గా హీ హెస్ కన్విన్స్డ్ మీ దట్ he is the right person to handle this. As a person, he is a gem of a kind, and professionally there is nothing to be told because he proved himself many times. చాలా సార్లు. So craft గా నేను ఆలోచించలేక, సినిమాలుగా that was a question that everybody asked me. ఆయనకి ఇన్ని సినిమాలు లేవు, మీరు ఫస్ట్ సినిమానే కమింగ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ లైక్ దట్, వై డిడ్ యూ చూస్ హిమ్ అని. సో ఆన్సర్ ఇస్ వెరీ థింగ్, I believed in him. Once I believe in him, it's all trust. అంతే. సో నమ్మకం మీద ముందుకెళ్ళాము. తర్వాత గోపీచంద్ గారిని చిన్ను గారే మాట్లాడారు, అండ్ నేను ఐ మెట్, ఇట్ హ్యాపెండ్. దెన్ ఒక 9 months కథ మీద ఉన్నాము. దట్ ఆల్సో ఐ లైక్డ్. అంటే కథ గవ చేసేసి అలా కాకుండా
he took his time because he has a challenge. One big challenge, he has to prove himself. Second, we are going to work with the action hero, and director's strength is comedy. So to bring these together, it was a big challenge for him. So he has taken his time, did everything, and October 22లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 9th మార్నింగ్ 10:05కి we did the ముహూర్తం పూజ ఇన్ రామానాయుడులో. సో ఆ తర్వాత we did the first schedule in Italy. ఇటలీ Yeah. మీరు వెళ్ళారా షూటింగ్స్కి? I was there. For every day I was there. అండ్ బికాస్ నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను పర్సనల్గా ఐఎమ్ సిట్టింగ్ విత్ ద స్టాఫ్. అది ప్రొడక్షన్ స్టాఫ్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఐఎమ్ స్పెండింగ్ టైం అండర్స్టాండింగ్ వాళ్ళకన్నీ కావాల్సినవి వస్తున్నాయా లేదా. నా జాబ్ అది. యాజ్ అ ప్రొడ్యూసర్ మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను చూసుకోవాలని అలాగా. సో అలాగే నేను అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ బిలీవ్ దట్ ఐ ప్రొడ్యూసర్ షుడ్ డూ. పాత తరం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడక్కడ మీలో. అంటే పాత తరం అలాగే ఉండేవారు కదా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ అందరూ. ఇంటర్ మూలాన ఐ థాట్ ఓకే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇంటర్ చూడటం కూడా దత్మామ ఇస్ ఆల్సో మోస్ట్లీ లైక్ దాట్. మురారి అంకుల్ ఈస్ ఆల్సో లైక్ దాట్. సో దెన్ సెడ్ సో ఇటలీ స్కెడ్యూల్ చేశాను. అండ్ మూవీ ఏంటంటే కమింగ్ ఫ్రమ్ ఏ జైహింద్ టాకీస్ ఏంటంటే సినిమా థియేటర్ నుంచి కాబట్టి వై ఇటలీ అంటే సినిమా చూడటానికి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు షో దెమ్ లార్జర్ దాన్ లైఫ్ థింగ్స్. అండ్ దెన్ ఊరికే పెట్టం కాదు కదా, కథలా అందులో ఉందా అంటే కథగా అందులో ఉంది. ఒక చిన్న పాప అనుకోకుండా ఒక హై ప్రొఫైల్ మర్డర్ చూడటం, ఆ పాప లైఫ్ థ్రెట్లో ఉంటాం, ఆ పాపను కాపాడే సిచ్యువేషన్లో ఏమైంది ఆల్రెడీ నచ్చేసింది. అంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు బాగుంటాయండి, టైమ్లెస్ ఇవన్నీ, ఈ థీమ్స్ అన్నీ కూడా. సో అది అలాగా వీ వెంట్ టు ఇటలీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అక్టోబర్లో. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ ఫ్యూ డేస్ గ్యాప్ నవంబర్ ఎండ్కి వీ వెంట్ టు గోవా ఫస్ట్ స్మాల్ స్కెడ్యూల్. అండ్ దెన్ ద బిగ్గర్ స్కెడ్యూల్ వాస్ ఇన్ హిమాచల్. అన్ని సూపర్ లొకేషన్స్ మీరు మరి. సో అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట, టు అండర్స్టాండ్ ద లాజిస్టిక్స్, ద ఛాలెంజెస్ ఇన్ ద ప్రొడక్షన్. ఎంతమంది ఉండాలి, ఏమవ్వాలి, ఖర్చు ఎక్కడ అవుతుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలి. దిస్ సో మచ్ ఆఫ్ లెర్నింగ్ ప్యారలల్గా అవుతుంది. అండ్ ముందు నుంచి అయింది. అండ్ నౌ ప్రాక్టికలీ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ఎవ్రీ డే. అండ్ గోయింగ్ త్రూ దట్ లెర్నింగ్ అండ్ ఛాలెంజెస్ మేడ్ మీ లెర్న్ లాట్ మోర్ థింగ్స్ విచ్ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. దట్స్ లైఫ్. సో మనకు తెలిసిపోతే అది లైఫ్ ఎలా అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడు జాయిన్ అయింది మీరు ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత? బికాస్ చాలామంది కన్ఫ్యూజన్, ఎవరు ప్రొడ్యూసర్ అంటే రిలీజ్ చేసేది వాళ్ళ లేక వాళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హెస్ ఆల్సో కో ప్రొడ్యూసర్స్ అంటారా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ గారు కేమ్ యాజ్ ఎ కో ప్రొడ్యూసర్ అండి. సో అది ఎందుకు అయింది అంటే ఆఫ్టర్ ద థర్డ్ హిమాచల్ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద వర్క్, ఏమైంది అంతా చూసాము. అండ్ దెన్ దీన్ని నెక్స్ట్ తీసుకెళ్ళాలి. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఏ కొలాబరేటివ్ పర్సన్. అంటే ఐ డోంట్ బిలీవ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మనం కలిసి చేయవచ్చు అనేది. ఆ మనం అనే స్ట్రెంగ్త్ కోసం ఐ సా ఎవరు చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్డ్ విత్ ఇన్ ద కోర్ టీమ్ విచ్ ఇస్ మీ, సీను గారు అండ్ గోపీచంద్. దెన్ ఐ సెడ్ విశ్వ గారు కూడా అమెరికాలో ఉన్నారు నాలాగా. అవును, ఆయన ఇండియా వచ్చారు. ఆయన ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు. అండ్ దెన్ ఆయనైతే బాగుంటుందని నేనే కాల్ చేశాను. ఎమ్మటి కలిసి హీ ఎక్స్ప్లెయిన్ హీస్ విజన్ ఆఫ్. సో ఐ హ్యాడ్ క్వశ్చన్స్, వై సార్ ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఆల్ దట్. సో వాట్ ఐ లైక్డ్ ఇన్ ఈస్ హీ వాస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ మోర్. సో ఇలా అవుతుంది. Why he is doing so many number of films is his personal choice. But during that journey of his last 6 years, he is trying to understand the process. Root cause analysis చేస్తున్నారు అన్నమాట. అది నాకు బాగా నచ్చేసింది. అంటే దెన్ ఐ ఫెల్ట్ ఓకే, దెన్ వీ థాట్ కొలాబరేటివ్గా చేద్దామని చెప్పి అన్నారు ఆయన. మల్టిపుల్ ఫిల్మ్స్. దెన్ వీ సెడ్ వై డోంట్ వీ డూ దిస్ ఫిలిం అన్న డిస్కషన్ వచ్చింది. అప్పటికి 3 schedules అయిపోయింది. దిస్ ఓన్లీ 1 schedule which is హైదరాబాద్ schedule. That's when we did a co-production agreement with People Media Factory, and they came on board in the 4th schedule.
సో ఫోర్త్ స్కెడ్యూల్లో దే ఆర్ కో ప్రొడక్షన్లో వచ్చారు. అండ్ దెన్ రిలీజ్ బికాస్ దే ఆల్రెడీ రిలీజ్ సో మెనీ, సో ది సర్టన్ థింగ్స్ విచ్ దే ఆల్రెడీ హ్యావ్ ఇన్ ప్లేస్. సో వివేక్ గారు హ్యాస్ బీన్ ఎ గుడ్ స్ట్రెంగ్త్. సో మరి ఆబ్వియస్లీ మీరు అంటే ఇంత మీరు మామూలుగా డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కారు, యూఆర్ యాక్చువల్లీ సంబడి, అంటే డబ్బులు పెడతారు, ఐఎమ్ సేయింగ్ ఉత్త డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కారని చెప్పడం నా ఉద్దేశం. అదే అర్థమైంది. అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ మీకు చిన్నప్పటి నుంచి విజయవాడలో పెరగడం వల్ల. సో ఎలా కేర్ తీసుకున్నారు విశ్వం సినిమా మీకు కావాల్సిన ట్రావెల్? విశ్వం సినిమా ఐ వుడ్ సే సీను వైట్ల గారు ఓనర్. అదే. సో కొన్ని ఇప్పుడు జర్నీ టు అయోధ్య ఉంది అనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ థింగ్స్ విత్ వాట్ మై నాలెడ్జ్ ఉంది. సీను వైట్ల గారికి ఒక విజన్ ఉంది, ఆయన సినిమాలు ఇలా ఉండాలి, కమర్షియల్గా ఉండాలి, కామెడీ చెప్పాలి అనేది. ఇప్పుడు మా నాన్నగారి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈజ్ జంజాల్ గారు. సో దే గ్రూ అప్ టుగెదర్, దే వెంట్ టు ద సేమ్ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ ఆల్. అండ్ దెన్ ఐ నో హిస్ కామెడీ బికాస్ అంకుల్ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడతా, మామూలుగా కూడా వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి, కామెడీ కూడా అవే సినిమాలో కూడా కనపడతాయి. అలాగే మళ్ళీ ఈవీవి గారు అలాగే ఉండేవాళ్ళు విత్ హిజ్ ఓన్ ఫ్లేవర్. అలాగే సీను గారు హ్యాజ్ హిజ్ ఓన్ ఫ్లేవర్. సో ఆ సినిమాలో వేణు ఎక్కువ కనపడ్డాను. సీను గారు సినిమా అది ప్యూర్గా. జర్నీ టు అయోధ్య మాత్రం వేణుగారి సినిమా కనపడుతుంది. ఇందులో కూడా కొలాబరేషన్ ఉంది. ఇక్కడ నేను ఈ సినిమా మీరు అన్నట్టు పాన్ ఇండియా ప్లాన్ చేయాలి కాబట్టి నా రూట్స్ ఇక్కడ సౌత్లో, అంటే ఆంధ్ర తెలంగాణలో ఉంటుంది బికాజ్ మై వైఫ్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ. సో సౌత్లో కొంతవరకు ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అర్జున్ సత్యజ్యోతి ఫిలిమ్స్ అని ఉంది మెడ్రాస్లో. సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్. ఆల్మోస్ట్ 70-year-old ప్రొడక్షన్ హౌస్ అది. కన్నడలో హొంబాలే పిక్చర్స్ ఉంది. హీఈస్ మై జూనియర్ ఇన్ కాలేజ్. సో ఆ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో నార్త్ నా ఈ సినిమా అటు వెళ్ళాలి, నాకు రిలీజ్కి అటు వెళ్ళాలి, అందరూ గొప్పగా చూడాలి. ఈ సినిమాని కమర్షియల్గా చూడవద్దు, కమర్షియల్గా దే షుడ్ మేక్ మనీ. రైట్. ఇప్పుడు విశ్వం దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఎవ్రీబడి హూ బాట్ దే వెరీ హ్యాపీ బికాస్ దే మేడ్ మనీ. రైట్ రైట్ రైట్. సో ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో కొలాబరేట్ అవుతున్నాను. సో అదేంటంటే ఇంకొక స్ట్రెంగ్త్ ఫర్ అయోధ్య ఫిలిం. నాకు కాదు స్ట్రెంగ్త్, ఆ సినిమాకి స్ట్రెంగ్త్. ఆ సినిమాకి ఎంత స్ట్రెంగ్త్ వస్తే ఎవరి దగ్గర చూసినా మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మిమ్మల్ని కూడా విల్ బీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ ద ఫిలిం ఇన్ సమ్ వే ఆర్ అదర్. Oh, that will be great. Yeah, because it's all about, it's a one of a kind film అండి. తర్వాత చేద్దాం అనుకున్నది దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ నౌ దట్ విశ్వం రిలీజ్ అయిన రోజున కొంచెం కన్సర్న్ అనిపించింది బికాస్ ఆఫ్ ద రివ్యూస్ అండ్ ఆల్. అరే ఏంట్రా ఇలాగ ఉంది రివ్యూస్ అనేది. అంటే నేను క్రిటిక్ని కాబట్టి ఐ ఆల్సో నో, బట్ అది ఏంట్రా ఇలా ఉంది అనుకున్నాను. But what happened from the second day, from the second show onwards, on the day one itself, second show fulls. Our next రోజున Saturday అన్ని fulls, Sunday అన్ని fulls. And even weekdays happened in the second week, in the first week also, they are showing 80% capacity. And then second weekend, third weekend, now we are in fourth week. So ఇవాళ రోజుల్లో ఫోర్త్ వీక్లో సినిమా రిలీజ్ ఇంకా రన్ అవుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ టాక్స్ జస్ట్ బికాస్ పీపుల్ లవ్డ్ సీను వైట్ల గారి మ్యాజిక్. సో ఇట్స్ ఐ థింక్ ద క్రెడిట్ ఆల్ గోస్ టు హిమ్ అండి. అండ్ వాట్ ట్రస్ట్ ఐ హ్యాడ్ ఆన్ హిమ్ ఆన్ ద డే వన్ ఈజ్ జస్ట్ హీ డెలివర్డ్ ద సేమ్. ఆ ఒక్క కొన్ని గంటలు కన్సర్న్ ఉంది ఏది ఆ రివ్యూస్ చూసి. అంటే నేను సినిమా ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఐ కెన్ టాక్. బట్ ఇంతకుముందు కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తున్నారు అంటే చాలా కష్టంతో చేస్తారు, చాలా ఛాలెంజెస్ తోటి, చాలామంది ఈగోస్ తోటి, చాలా అన్ని దగ్గర చేసుకుని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ దానికి కరెక్ట్ ప్రొడ్యూసర్ కరెక్ట్గా సపోర్ట్ చేయాలి. అప్పుడు అది రిలీజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంత చేసిన తర్వాత కూడా ఏంట్రా ఇది అన్న ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఈస్ ఆడియన్స్, అంతే కదా. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి అసలు ఈవెన్ ఏఎంబి థియేటర్స్, అంటే ఇప్పుడు భ్రమరాంబలో చూసి ఉన్నాము, ఏఎంబిలో కూడా అలాగే నవ్వుతున్నారు. అంటే ఏఎంబిలో అంటే కొంచెం క్లాస్గా కూర్చుని అలా ఉంటారు కదా, అక్కడ కూడా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో దట్ వాజ్ ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. అండ్
And whenever people say Sinu Garu is back, that resonates in my mind. Okay, గుడ్, you've done a yeah, right choice and right choice. I felt very happy for him, and we are very happy and proud that my first director, and I also credit to him my first hero in overall picture. అదే As a cinema hero, Gopichand Garu is my first hero, but overall my first director and hero for life, I can only uh, credit and respect Sinu Vaitel garu. సో చిత్రాలయం నుంచి ఎలాంటి ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విల్ ఇట్ ఆల్ బీ అబౌట్ ఇండియన్నెస్, గుడ్నెస్ అది మాత్రమే ఉంటుందా? మాస్, మసాలా, యాక్షన్ ప్యాక్డ్, జేమ్స్ బాండ్ అన్ని, జర్నీ టు అయోధ్యలో కూడా అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. అన్ని రసాలు ఉంటాయి అందులో. అన్ని సినిమా కావాల్సిన అన్ని రసాలు ఉంటాయి, లిమిట్లో ఉంటాయి. ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాం. ఇప్పుడు పాపం పసివాడు అనేది నాకు ఒక చాలా ఇష్టమైన కథ. అంటే ఒక బాబు ఎడార్ పడిపోయి ఇట్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. చూడాలి నిన్ను నాన్నను, అదే కదా? అవును. ఆ బేసిస్లో ఎంటైర్ ఫిలిం విల్ హ్యాపెన్ ఇన్ ఇన్ ద వైల్డ్. అగైన్ దట్ ఈస్ అగైన్ లార్జర్ దెన్ లైఫ్. కరెక్ట్. సో మీ లొకేషనే ఈజ్ ఎ ఫిలిం. కరెక్ట్. ఆ విజన్ ఉండడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అందరూ రియలిస్టిక్గా ఉండాలి సినిమాలు అంటారు, స్లోగా పెడతారు, దానికేమో అవార్డులు తెగ ఇచ్చేస్తారు. కానీ ఒక 200 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్తే కొంచెం ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళిన ఫీలింగ్ అయినా కలగాలి కదండి. అంతేగా? సో అలా లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ ఈజ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చిత్రాలయం. ఐ నో మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఇయర్స్లో మీ ఇన్ఫ్లుయెన్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ గారు, ద లెజెండ్ ఆఫ్ యూనో ఇండియన్ సినిమా, అండ్ ఆల్సో అక్కడి నుంచి మొదలుకుని అశ్విని దత్ గారి ప్రభావం, దెన్ స్వప్న సినిమా, కల్కి, ఇవన్నీ విషయాలు మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి వేణు గారు. బట్ ఇవాళకి ఐ థింక్ బికాస్ యు గివెన్ అస్ అ స్నీక్ పీక్ ఇన్ టు చిత్రాలయం అండ్ ఆల్సో జర్నీ టు అయోధ్య, మీ సమయం కేటాయించి మాకు iDream కోసం మీరు ఇన్ని విషయాలు పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు గ్రేట్ కాన్వర్సేషన్ విత్ యూ ఓవర్ కాఫీ, knowing more about you. Sure, thank you. It's my pleasure. Thank you so much. And it's pleasure for me to spend time with you and Vasu garu anytime. Likewise అండి. వాసు గారు ఐఎమ్ షూర్ అంటే హీఈస్ ఆల్సో సో ప్యాషనేట్ అబౌట్ మీడియా. Very much. iDream ఆయన స్థాపించినప్పటి నుంచి ఆయన పరిగెట్టిస్తారు కూడా అందరినీ. Okay, nice. సో హీఈస్ రియల్లీ అన్ అమేజింగ్ టీమ్ లీడర్ ఫర్ ఆల్ ఆఫ్ us. So thank you so much. Thank you.